డాక్టర్ ముఖర్జీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అయిన. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి స్టూడియో అండి. సో మీరు ఇంతకు ముందు వరకు ఇప్పటి వరకు డాక్టర్స్ ఇద్దరు కూడా చెప్తున్నది ఏంటంటే అప్పటి రిస్క్ తోటి అదేవిధంగా వ్యాక్సిన్ తోటి కలిగిన ప్రయోజనాలతోటి కంపేర్ చేస్తే మనం చాలా కరెక్ట్ టైంలో కరెక్ట్ మెజర్స్ తీసుకున్నాం అనేది డాక్టర్స్ ఇద్దరు చెప్తున్నారు. మీరేమంటారు? అంటే మనం ఒక విషయం మనం గమనించాలి. ఒకటి, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ముందే చెప్పారా? ముందే చెప్పడం జరిగింది. అది ప్రజల్లో కావాల్సినంత వరకు తీసుకెళ్లారా? అది చెప్పలేదు మనం. ఎందుకంటే ఇంకా ప్రజల్లో కొంత డౌట్స్ ఉన్నాయి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్నాయా? వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించాల్సిన విషయం. కోవిషీల్డ్ విషయంకి వస్తే రక్తం గడలు కట్టే స్వభావం అన్నమాట వాస్తవమే. అది ఎంతమందిలో కడుతుంది? ఒక 10 లక్షల మందిని తీసుకుంటే 5 నుంచి 10 మందిలో కట్టే అవకాశం ఉంది. అంటే 10 లక్షల మందిని తీసుకుంటే 5 నుంచి 10 మందికి గడ్డగట్టాలి. ఎక్కడ గడ్డగడుతుంది రక్తం? ఎక్కడ గడ్డగడుతుంది అంటే బ్రెయిన్ లోపల రక్తం కడుతుంది. బ్రెయిన్ లోపల ఉండే సెరల్లో రక్తం గడ్డగడుతుంది. ఆ తర్వాత కొంతమందికి అడ్డమైన గడ్డలు కట్టచ్చు, కాళ్ళల్లో కొంతమందికి రక్తం గడ్డలు కట్టచ్చు, రేర్ గా హార్ట్ లో కూడా రక్తం గడ్డలు కట్టచ్చు. అంటే 10% మందికి మాత్రమే హార్ట్ లో వచ్చే క్లాట్స్ వస్తాయి. మిగతా వాళ్ళకి కొంతవరకు బ్రెయిన్ కి కానీ, పొట్టకు కానివ్వండి, లేకపోతే కాళ్ళకు కానివ్వండి రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనించాల్సిందంటే ఎప్పుడు గడ్డలు కడతాయి? వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, మొదటి డోసు వ్యాక్సిన్ తర్వాత 5 నుంచి 30 రోజుల లోపల ఈ గడ్డలు కట్టడం జరుగుతుంది. అంతేగాని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత రక్తం గడ్డలు కట్టడం అనేది ఛాన్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత కూడా రక్తం గడ్డలు కట్టే అవకాశం తక్కువ. బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా రక్తం గడ్డలు కట్టే అవకాశం తక్కువ. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో, కొంతమంది సడన్ గా చనిపోతున్నారు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇది చూస్తున్నామో ఇవి వ్యాక్సిన్ రిలేటెడ్ అవ్వడానికి చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకు అంటే 2-3 రీజన్స్. ఒకటి, టెంపరల్ ప్రొఫైల్, అంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఇక్కడ వచ్చే అవకాశం తక్కువ. రెండోది, వ్యాక్సిన్ రిలేటెడ్ బ్రెయిన్ లో ఎక్కువ వస్తాయి హార్ట్ కన్నా. ఇప్పుడు మనం బ్రెయిన్ లో ఈ రకంగా క్లాట్స్ పెరగడం అంటే సిబిటి అంటారు, అలా పెరగడం అనేది మనం ఎక్కువ చూడట్లేదు. హార్ట్ లో మాత్రం ఎక్కువ చూస్తున్నాం, కాబట్టి ఇది రిలేటెడ్ కాకపోవచ్చు. మూడోది, వ్యాక్సిన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ 70% వరకు లేడీస్ లో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఆల్మోస్ట్ 90% వరకు మేల్స్ లో చూస్తున్నాం సడన్ గా ప్రాబ్లమ్స్ రావడం. ఇది కూడా ఇది వ్యాక్సిన్ వల్ల కాదేమో అనేది అనిపిస్తోంది. ఇకపోతే కోవాక్సిన్ గురించి మనకి కొత్తగా ఒక స్టడీ వచ్చింది. నిన్న బనారస్ యూనివర్సిటీ వాళ్ళు డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి జర్నల్లో పబ్లిష్ చేశారు. అది ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లిష్ చేశారు. కాకపోతే ఆ స్టడీని మనం చూసినట్లయితే కోవాక్సిన్ గురించి ఒక స్కాటింగ్ ఎపిసోడ్ ఉంది. అంటే కోవాక్సిన్ తీసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ లో కొంతవరకు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే 47% మందికి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని, ఒక 4% మందికి మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఒక 10% వరకు స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఇట్లా రేర్ గా గిలియన్ బారీ సిండ్రోమ్, అంటే మనకి తల కింద కాళ్ళు చేతులు చచ్చుపడిపోయే సమస్య ఉంటుంది, ఏఐడిపి అంటున్నాం ఇప్పుడు, ఇదివరకు గిలియన్ బారీ సిండ్రోమ్ అంటారు, అది 0.3% అందులో వస్తుందని, స్ట్రోక్ అనేది 0.1% లో వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం దీని గురించి భయపడాలా అంటే, అగైన్ ఈ స్టడీ ఎలా చేశారనేది ఒకసారి చూద్దాం. కోవాక్సిన్ స్టడీ ఎట్లా చేశారంటే, ఒక 1000 మందిని తీసుకున్నారు, వ్యాక్సిన్ వేసిన వాళ్ళని 1000 మందిని తీసుకున్నారు. ఈ 1000 మందికి ఫోన్లు చేసి, లేకపోతే మెయిల్ ద్వారా, లేకపోతే వేరే రకంగా కాంటాక్ట్ చేసి, వాళ్ళకి మీకు ఏదన్నా జలుబు చేసిందా? ఓకే, వీళ్ళకి జలుబు చేసింది కాబట్టి 45% మందికి జలుబు వచ్చింది వ్యాక్సిన్ తర్వాత. మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? లేకపోతే తలనొప్పి వచ్చిందా? ఓకే, వ్యాక్సిన్ తర్వాత తలనొప్పి ఎంతమందికి వచ్చింది? ఇట్లా రాసుకున్నారు తప్ప వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి, వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళకి మధ్యలో కంపేర్ చేసి చూడలేదు. అంటే జలుబు చేయడం అనేది సహజంగా ఒక 40 నుంచి 50% మందికి జలుబు చేసి ఉండొచ్చు, కాబట్టి వ్యాక్సిన్ తర్వాత జలుబు చేసిందని చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వ్యాక్సిన్ తర్వాత ఎవరికైనా ఫ్రాక్చర్ అయితే వ్యాక్సిన్ వల్లే అయ్యింది అని చెప్పడం లాంటిది అనమాట. అలా కాకుండా ప్రాపర్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన అధ్యయనంలో మనకి ఆ క్లారిటీ లేదు. మనం ఎట్లా చేయాలంటే, ఒక 1000 మందినే తీసుకోవచ్చు, 1000 మంది వ్యాక్సిన్ వేసిన వాళ్ళని, 1000 మంది వ్యాక్సిన్ వేయని వాళ్ళని తీసుకున్నట్లయితే, వాళ్ళని మనం ప్రాపర్ గా స్టడీ చేసినట్లయితే ఇంకా బెటర్ గా తెలిసేది. అంటే మనం ఇప్పుడు ఈ స్టడీ కరెక్ట్ గా లేదు అని చెప్పినప్పుడు ఏంటంటే, ప్రజలు ఏమనుకునే అవకాశం ఉందంటే, ఓకే ఈ డాక్టర్ గారు కోవాక్సిన్ సపోర్ట్ చేస్తున్నారు, కోవిషీల్డ్ సపోర్ట్ చేస్తున్నారు అనుకునే అవకాశం ఉంది. అది కరెక్ట్ కాదు. అంటే చేయాల్సింది ప్రాపర్ గా మనం రీసెర్చ్ చేసి దాన్ని మనం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. ఇప్పుడు సడన్ గా చనిపోతున్నారు, కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ అవుతున్నాయి, యంగ్ పీపుల్ చనిపోతున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. దీంట్లో ఆస్ట్రేలియాలో ఒక అధ్యయనం జరిగింది.
ఈ ఆస్ట్రేలియాలో అధ్యయనం మనకి 2023 మనకి ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది. దాని ప్రకారం ఏంటంటే 10 నుంచి 35 ఏళ్ల వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు సడన్ గా ఎంతమంది చచ్చిపోతున్నారు అనేది వాళ్ళు ఒక 16 సంవత్సరాల వ్యవధిలో తీసుకొని చూశారు. ఆ 16 సంవత్సరాలు ఎప్పుడు 2000 నుంచి 2016 వరకు తీసుకొని చూశారు. చూస్తే వాళ్ళకి ఎంతమంది తగిలారు? సుమారుగా 1945 మంది సడన్ గా చనిపోయారు. ఏ వయసులో వాళ్ళు? 10 నుంచి 35 వయసు లోపల వాళ్ళు. ఇది ఎప్పుడు చేశారు ఈ స్టడీ? 2016కి ముందు చేశారు. అంటే ఇంతమంది ఒక్క దేశంలో ఆస్ట్రేలియా జనాభా ఎంత ఉంటుంది? మనకన్నా చాలా చాలా తక్కువ. వాళ్ళ జనాభాలోనే అంతమంది సడన్ గా చనిపోయిన వాళ్ళు తీసుకోగలిగారు. ఇంకొక స్టడీ చేశారు. ఫుట్బాల్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఫీఫా అని ఉంటుంది, మీకు కూడా తెలుసు. వాళ్ళు ఒక స్టడీ చేసి BMJలో పబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చూసిన స్టడీలో 2014 నుంచి 2018 వరకు చేసిన ఆ స్టడీలో ఫుట్బాల్ ఫీల్డ్ మీద ఆడుతున్న వాళ్ళు, అంటే వీళ్ళు యంగ్, బాగా ఆడుతున్న వాళ్ళు, ఫిట్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళల్లో 617 మంది సడన్ గా చనిపోయారు అనేది మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో వేరియస్ కారణాలు ఉండొచ్చు, బట్ ఆ కారణాలు కోవిడ్ కి ముందే ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సడన్ కార్డియాక్ డెత్ కోవిడ్ కి రిలేటెడ్ అని కానీ, కోవిడ్ వ్యాక్సిన్ కి రిలేటెడ్ అని కానీ అనుకోవడం వల్ల మనం రూమ్ లో ఉన్న ఎలిఫెంట్ గురించి మర్చిపోతున్నాం. స్మోకింగ్ పెరిగింది కోవిడ్ తర్వాత, ఆల్కహాల్ కన్సంప్షన్ పెరిగింది కోవిడ్ తర్వాత, మనకి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మనకి కోవిడ్ తర్వాత ఫుడ్ డెలివరీ యాప్స్ బాగా అందుబాటులోకి రావడంతో విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా మీకు విపరీతమైన మానసిక ఒత్తిడి అయిపోయింది. కోవిడ్ తర్వాత మానసిక ఒత్తిడి లెవెల్స్ ఇంకా నార్మలైజ్ కాలేదు. అంటే ఇవన్నీ రివర్సిబుల్ కాజెస్. మనం ఏదైతే వ్యాక్సిన్ గురించి అని అనుకుంటున్నామో, వ్యాక్సిన్ మనం వేసుకున్నాం, ఆల్రెడీ మనం వేసుకున్నాం. నేను కూడా కోవిషీల్డ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించడం, భయపడటం ద్వారా మన ముందున్న ఇంపార్టెంట్ విషయాలు, మనం ఎక్సర్సైజ్ ప్రాపర్ గా చేయటం, డైట్ ప్రాపర్ గా తీసుకోవడం, స్మోకింగ్ ఆపేయడం, ఆల్కహాల్ ఆపేయడం, ఇవి చేయటం అనేది మనం చాలా ఇంపార్టెంట్. మనకున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, బీపీ లెవెల్స్ కానివ్వండి, చెక్ చేసుకుని అవి నార్మలైజ్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. వ్యాక్సిన్ గురించి నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉంటే వ్యాక్సిన్ కంపెనీస్ ని నిలదీయాల్సిందే, వ్యాక్సిన్ కంపెనీలని దోషులుగా నిలబెట్టాల్సిందే. కానీ దానికి తగ్గట్టు ప్రాపర్ ఎవిడెన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా డాక్టర్ ముఖర్జీ గారు, మీరు చెప్పిన పాయింట్లన్నీ కామన్ పబ్లిక్ కి 100% మీరు చెప్పినవి కరెక్ట్, అందరి అభిప్రాయం కూడా అది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఆ టైంలో చాలా రిస్క్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి మనం ఈ క్లినికల్ ట్రయల్స్ 3rd ఫేజ్ కానీ 4th ఫేజ్ కానీ ఇవేం లేకుండా మనం వాటిని మార్కెట్లోకి రావడం, అందరికీ ఇవ్వడం, ఇదంతా జరిగింది. సో మనం అక్కడి నుంచి ఏం నేర్చుకున్నాము అనేది, అండ్ మన రెగ్యులేటరీ అథారిటీస్కి సంబంధించి మనం ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకున్నాం అనేది, మనకి 100% ఫార్మా దగ్గరకు వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీస్కి అండ్ డెవలపింగ్ కంట్రీస్కి, ఇండియా లాంటి మార్కెట్స్కి చాలా తేడా కనబడుతోంది. మనం దాన్ని నిజంగా అప్ టు దట్ మార్క్ సెటిల్ చేసుకోగలిగామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్. అండ్ ఏం చేయాలి ఇప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్ మనం అప్రూవల్ తీసుకునేటప్పుడు ఏ విధంగా చేయాలి? యాక్చువల్లీ కోవిషీల్డ్ కి ఫేజ్ 3 ట్రయల్ జరిగిన తర్వాతనే అప్రూవ్ చేశారు. ఫేజ్ 3 ట్రయల్ అయిన తర్వాతనే. కోవాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్ చేశారు, కానీ ఆ రిజల్ట్స్ బయట పెట్టక ముందే అప్రూవ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా మంది క్వశ్చన్ చేయడం జరిగింది CDSCOని, మీరు ఎందుకు ఇట్లా అప్రూవ్ చేస్తున్నారు అని. కానీ దానికి వాళ్ళు ఏంటంటే, అప్పుడు ఆ టైంలో విపరీతంగా మరణాలు సంభవిస్తున్న టైంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఓకే, దీన్ని ఇంత రెస్పెక్ట్ లో, దీన్ని ఎవిడెన్స్ తో మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అనేది ఒక కాన్షియస్ నిర్ణయం తీసుకున్నారు. ఆ కాన్షియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా, డాక్టర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అందరం సపోర్ట్ చేసి వాళ్ళ వెనకాల నిలబడ్డాం. ఎందుకంటే దీనికి కొంతవరకే స్టడీస్ జరిగినాయి, ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంకా జరగలేదు కాబట్టి మనకి తెలియదు అని. కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ కోవిడ్ పోతే రేపు పొద్దున కోవిడ్ రావచ్చు, ఖచ్చితంగా ఇంకొక డిసీజ్ రావచ్చు. ఆ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనేది మీరు అడిగిన ప్రశ్నలో చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మనం త్వరగానే అప్రూవ్ చేయాలి, త్వరగానే వ్యాక్సిన్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఆ విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రెండోది, వాలంటరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేసామంటే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఫ్లైట్ ఎక్కనివ్వము, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే హాస్పిటల్కి రానివ్వము, ఇట్లాంటి పనులు చేసాం. అలా ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. ఇంకొకటి ఏంటంటే, పిల్లల విషయానికి వచ్చేటప్పటికి, పిల్లలకి వ్యాక్సిన్స్ ఎందుకు ఇచ్చినట్టు? మనం ఇప్పుడు పిల్లలకి, వాళ్ళకి కోవిడ్ వల్ల రిస్క్ చాలా తక్కువ ఉండింది, వాళ్ళలో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్స్ ని మనం ఒక లైఫ్ సేవింగ్ అని చెప్పి ముందుకు తీసుకెళ్లడం అనేది కరెక్ట్ అయ్యేది కాదు. అట్లా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఒకటి, మనం చెప్పేటప్పుడు కంప్లీట్ గా వాలంటరీ, ఇప్పుడు కూడా చెప్పారు వాలంటరీ అని కోవిడ్ వ్యాక్సిన్. కాకపోతే వ్యాక్సిన్ పాస్పోర్ట్లు జారీ చేసినాయి చాలా కంట్రీస్. మన కంట్రీలో కూడా మనం బస్ ఎక్కాలంటే, ట్రైన్ ఎక్కాలంటే, ఫ్లైట్ ఎక్కాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికేషన్ లేకపోతే మనం ఎక్కనివ్వనే పరిస్థితి ఉండేది.
సో ప్రతి దాంట్లో అట్లా పెట్టేటప్పటికి ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా వాలంటరీగా తీసుకుంటే ప్రజలకి ఒక భరోసా ఉంటుంది. ఓకే, నాకు అర్థమైంది ఈ ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి యాంజియోప్లాస్టీ చేస్తున్నాను, బైపాస్ సర్జరీ చేస్తున్నాను, ఏదో ఒకటి చేస్తున్నాను, చేసినప్పుడు ఇవి ఉంటాయి, దాని పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్ ఉంటాయి, ఈ కాంప్లికేషన్స్ ఉండవు అని చెప్పిన తర్వాత పేషెంట్ అది చేసుకున్న తర్వాత కాంప్లికేషన్ వచ్చినా పేషెంట్ ఓకే మనం తీసుకున్నాం ఈ నిర్ణయం అనేది తెలుస్తుంది, వాడు కూడా బాధపడదు. అట్లా కాకుండా మనం ఇన్ఫర్మేషన్ దాచామనుకోండి, ఇన్ఫర్మేషన్ దాచి చేయించుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం అయితే కేవలం కోవిడ్ వ్యాక్సిన్ దీని గురించే కూడా కాదండి. ఇప్పుడు జనరల్లీ మీరు చూడండి, నిన్నగాక మొన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక అలోపతి మెడిసిన్, డయాబెటీస్ కి వాడే ఒక మెడిసిన్ ని ఒక కషాయంలా చేసి అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పి వాళ్ళకి అమ్మేసి క్లినిక్ లిటరల్లీ అక్కడ పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారు. సో మన దగ్గర రెగ్యులేషన్ అనేది ఎట్లా ఉంది, నిజంగా ప్రాపర్గా సోదా చేసి సీజ్ చేయడాలు ఇవన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా, ఎక్స్పైరీ మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా తీస్తున్నారా లేదా, నిజంగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు చేస్తారు ఓకే. కానీ మనది ఎలాంటి కంట్రీ అండి, కొంత చదువుకోని పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, చదువుకున్నా కూడా ఇలాంటివన్నీ తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండే దేశం మనది. మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం, వ్యాక్సిన్ అనే కదా, ఇందులో ప్రాణాంతకం అయ్యేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మనం ఆ పాఠాలు నిజంగా నేర్చుకున్నాం అనేది ప్రశ్న. అవునమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ స్పైసెస్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. నిన్నటికైనా నేపాల్లో కూడా మన స్పైసెస్ 2 కంపెనీస్ బ్యాన్ చేయడం జరిగింది. అంతకుముందు హాంకాంగ్, ఆ తర్వాత సింగపూర్, వీటిల్లో కొంతవరకు ఇన్సెక్టిసైడ్ అవశేషాలు లభ్యమవుతున్నాయి అనేది వాళ్ళు పరీక్ష చేసి చెప్పారు. ఏమంటే మనం ఏమంటున్నాం, మన స్పైసెస్ మంచివి అని. మన స్పైసెస్ మంచివి అని కాదని ఎవరు అంటలా, కానీ వాటిల్లో ఉన్న కలుషితాలని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి వాటిని టెస్ట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీని కూడా మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ డీసీజీఏ ఉందనుకోండి, దానికి సుమారుగా వార్షిక బడ్జెట్ 200 కోట్లు ఉంది. అదే యుఎస్ఎఫ్డిఏ బడ్జెట్ ఉందనుకోండి, మనకన్నా చిన్న దేశం యుఎస్ అంటే జనాభా పరంగా. యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ తీసుకున్నాం అనుకోండి, యుఎస్ఎఫ్డిఏ బడ్జెట్ ఎంత ఉంటుందంటే సుమారుగా ఒక $200 బిలియన్ దాకా ఉంటుంది. అంత హ్యూజ్ బడ్జెట్ తో వాళ్ళు పనిచేస్తారు. మనమేమో చాలా తక్కువ బడ్జెట్ తో పనిచేస్తున్నాం. అంటే ఈ బడ్జెటరీ డిఫరెన్సెస్ వాళ్ళు కూడా వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయలేకపోతున్నారు. మనం మోర్ మనీ అలొకేట్ చేయాలి, మోర్ ట్రైనింగ్ చేయాలి పీపుల్ ని. వాళ్ళ డ్రగ్ టెస్టింగ్ తో పాటుగా ఫుడ్ టెస్టింగ్ కూడా మనం సరైన స్థాయిలో చేసుకోకపోతే ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎంతసేపటికి మనం ప్రపంచానికే వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నాం అని చెప్పే మాట నిజమే, కానీ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ప్లాంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో. ఎఫ్డిఏ అప్రూవ్డ్ వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. మనకి వచ్చే మెడిసిన్స్ లో, ఇండియన్స్ వేసుకునే మెడిసిన్స్ లో యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ మెడిసిన్స్ కన్నా ఇండియన్ అప్రూవ్డ్ మెడిసిన్స్ ఉంటాయి. మనకి అక్కడ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ప్లాంట్స్ నుంచి వచ్చినవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఎఫ్డిఏ అప్రూవ్డ్ కాని ప్లాంట్స్ నుంచి వచ్చిన మెడిసిన్స్ మీరు నేను వేసుకుంటున్నాం. అంటే మనం ఎక్కడైతే మన రెగ్యులేషన్ ఉంటుందో ఆ రెగ్యులేషన్ ని ప్రాపర్ గా చేసుకోవాలి. ఆ రెగ్యులేషన్ తో పాటు దానికి తగినంత మనీ స్పెండ్ చేయాలి. ఇదంతా కొంచెం ప్రాపర్ గా మనీతోనే అయ్యే విషయం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం విషయం వచ్చేటప్పటికి కొంత మేరకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఆ రెగ్యులేటరీ సంస్థలకి ఆ అథారిటీని కూడా ఇవ్వాల్సిందే.